సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకంలో పేద రెడ్డిలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు పేద రెడ్డిలకు ఈడబ్ల్యూఎస్ ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని, రెడ్డిలలో నిరుపేద కుటుంబాలు ఎన్నో దీంతో బాగుపడతాయని ఆయన తెలిపారు. ఈ పథకంలో రెడ్డిలను చేర్చడానికి సహకరించిన మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు రత్నాకర్ రెడ్డి తెలిపారు. నిన్న అసెంబ్లీలో రాజీవ్ యువ వికాస్ పథకం ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ మైనారిటీలతో పాటు రెడ్డి నిరుపేద రెడ్డిలకు ఈడబ్ల్యూఎస్ ద్వారా ఈ పథకంలో చేర్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పథకంలో రెడ్డిలను రాజీవ్ యువ వికాస్ పథకంలో చేర్చినందుకు నిరుపేద రెడ్డి కుటుంబాలు బాగుపడతాయని ఆశిస్తున్నాను. ఈ పథకంలో చేర్పించడానికి సహకరించిన మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు రెడ్డి సంఘం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.